ఏంటి నేనైతే మా పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నానని కావ్య రాజుతో అంటూ ఉంటుంది. అవునా! ఇలాంటి శుభవార్త ఇంత నెమ్మదిగా చెప్తావేంటే గట్టిగా చెప్పు. పర్లేదు 4 రోజులు ఏం కర్మ వారం 10 రోజులుండు అని చెప్పేసి వేగంగా వెళ్ళు. త్వరగా బయలుదేరు. నువ్వు వెళ్తే నాకెంత ప్రశాంతంగా ఉంటానో వెళ్ళు అనైతే రాజైతే కావ్యకి అంటూ ఉంటాడు. ఏంటి మా ఆయన ఏమనుకోకుండా పంపిస్తున్నాడు అని అనుకుంటుంది కావ్య. రాజు వాళ్ళ బావ కూడా ఏంటి అన్నయ్య ఇంత ప్రశాంతంగా వెళ్ళు అంటున్నాడని చెప్పేసి అవును బుజ్జి పద నేను కూడా వస్తాను నీతో పాటు పుట్టింటికి. నా బ్యాగ్ కూడా సర్దు అని అంటూ ఉంటాడు. అన్నయ్యది అయినా ఎంత మంచి హృదయమో అని అంటూ ఉంటాడు. ఆ! సరే బావ నీ బట్టలు కూడా సర్దుతానని కావ్య అంటూ ఉంటుంది. అన్నయ్యది ఎంత విశాలమైన హృదయమో మనిద్దరిని కలిపి మీ పుట్టింటికి పంపిస్తున్నాడు. మనిద్దరం అక్కడ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుందాం అనైతే అనుకుంటూ ఉంటారు. అవునా! వీళ్ళిద్దరూ వెళ్తారా అనైతే రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. అవును బావ పద నేను కూడా సర్దుకొని తెచ్చేస్తాలే అని అంటూ ఉంటుంది. అవునా! వీళ్ళిద్దరూ వెళ్తే నా పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరూ అక్కడ ఏం చేస్తున్నారో నాకెలా తెలుస్తుంది అనేది రాజు ఆలోచించుకొని ఎందుకు అనైతే అంటూ ఉంటాడు. ఏంటండి ఇప్పుడే వెళ్ళమన్నారు మళ్ళీ ఎందుకు అంటున్నారు? మా పుట్టింటికి వెళ్తానని చెప్పేసి అనగానే రాజు ఒకసారిగా షాక్ అయ్యి అవునా! మీ ఇద్దరు వెళ్తే నేను కూడా వస్తాను మీతో పాటు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అయిన కావ్య వాళ్ళ బావైతే మీరెందుకండి మా పుట్టింటికి? నేను మా బావ అంటే మా ఇంటికి దగ్గరోడు కాబట్టి వస్తాడు. మీరెందుకు వస్తారు? అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజు అయితే ఒకసారిగా షాక్ అయ్యి నేను కూడా మీతోనే వస్తాను. మీరు అక్కడ ఎలా చిన్ననాటి జ్ఞాపకాలు తిరిగారో, కదిలాడారో నాకెలా తెలుస్తుంది? అనైతే అంటూ ఉంటాడు. మీతో పాటు నేను కూడా వస్తాను అని కావ్య వాళ్ళ బావ ప్లాన్‌ని తిప్పికొడతాడు.